స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్కు పసుపు బోర్డు రావడం పట్ల కూడా రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పసుపు బోర్డు వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. మొత్తం దేశంలోనే పసుపు అసలు అగ్రగామిగా నిజామాబాద్లో ఎక్కువ మొత్తంలో పండిస్తారు. నిజామాబాద్ జిల్లా అంటే పెట్టింది పేరు అని చెప్పొచ్చు. అట్లాంటిది నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, పసుపు బోర్డుకు సంబంధించి సెక్రటరీని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మొత్తానికి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కావచ్చు మొత్తం ఒక సంతోషమైనటువంటి వార్తగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే అంశం పైన జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎట్లా మొత్తం నిజామాబాద్కి పసుపు బోర్డు రావడం పట్ల కూడా ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎప్పటిలోపటి ప్రారంభమవుతాయి, రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి దీంతో? జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ చేసి మీకు తెలుసు జనవరిలో అనౌన్స్ అయ్యింది. నేను కూడా జాయిన్ అయ్యి 1.5 నెలలు అయ్యింది. మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మంచిగా ఒక హెడ్ క్వార్టర్ సెటప్ చేయడానికి. ఏదో తొందరపడి చిన్నగా చేసినట్టు కాక మంచిగా బిగ్ స్కేల్లో ఫ్యూచరిస్టిక్ ఆలోచించి ఒక ల్యాండ్ పార్సల్ చూసి డెవలప్ చేయాలనేది మా కోరిక. అందుకని కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ లెటర్ పెట్టాము, కలెక్టర్ గారు కూడా సపోర్టివ్గా ఉన్నారు. సో మన నిజామాబాద్లో, తెలంగాణలో ఇంత మంచి ఒక పెద్ద నేషనల్ బోర్డు వచ్చింది. ఇదే ఫస్ట్. మనకి గుంటూరులో ఉన్నాయి టీ బోర్డ్, కాఫీ బోర్డ్, అన్ని చోట్ల ఉంది. బట్ తెలంగాణకి మనకు వచ్చిన ఫస్ట్ బోర్డు కాబట్టి ఇది నేషనల్ లెవెల్లో ఒక యూనిక్ బిల్డింగ్గా ఉండాలి. మోస్ట్ మోడర్న్ విత్ ఆల్ జీరో వేస్ట్ సిస్టమ్ కానీ, అన్ని మోడర్న్ సిస్టమ్స్, గ్రీన్ టెక్నాలజీ వాడడం కానీ, ఇట్లా కొద్దిగా ఫార్వర్డ్గా చేయాలనేది మా ఆలోచన. దానికి ఫస్ట్ మనకి కావాల్సిన మంచి ల్యాండ్ పార్సల్ వచ్చినాక ఇమీడియట్గా వీ విల్ స్టార్ట్ విత్ ద కన్స్ట్రక్షన్. దానికైన ప్రయత్నాలు అవుతూ ఉంది. ఇన్స్పెక్షన్స్, సర్వేస్, కలెక్టర్ గారు నేను కలిసి వెళ్తూ ఉన్నాం. కాకపోతే ఇది తెలంగాణ బోర్డు మాత్రం కాక ఇండియా మొత్తం సంబంధించేది కాబట్టి లొకేషన్ మనకి ప్రైమ్ ఉంటేనే రేపు ఫ్యూచర్లో ఫార్మర్స్కి మాత్రం కాక స్టార్టప్ కంపెనీస్, ఎక్స్పోర్టర్స్ అందరికీ ఉపయోగం అయ్యేటట్టు ఉండాలి. మనం ఫార్మర్స్కి ఆలోచించాలా, అవతల మార్కెట్ సైడ్ కూడా ఆలోచించాలా. అప్పుడు అందరూ వచ్చినప్పుడు అన్ని స్టేక్ హోల్డర్స్ కలిసినట్టు ఉంటేనే మనకి ఓవరాల్ గ్రోత్ ఎండ్ టు ఎండ్ ఉంటుంది. అందుకని లొకేషన్ మనం మంచి లొకేషన్గా వెతుకుతున్నాము. తొందరలోనే దొరుకుతుంది. స్టేట్ గవర్నమెంట్కి రాసాము. ఐఎమ్ 100% షూర్ వీ విల్ గెట్ ద బెస్ట్ ల్యాండ్ పార్సల్ అండ్ ఇమీడియట్లీ విల్ స్టార్ట్ కన్స్ట్రక్షన్. ఆ టైం వరకు లీజ్లో కూడా బిల్డింగ్ తీసుకుంటున్నాం. రెంటల్ బిల్డింగ్ ఆల్రెడీ ఒక ఆఫీస్ స్పేస్ ఉందండి. ఐ డోంట్ నో హౌ వేర్ యు ఆర్. స్పైస్ బోర్డ్ పక్కనే మనం ఒక ఆఫీస్ స్పేస్ తీసుకున్నాము. కాకపోతే ఇంకా మనం అనుకున్నట్టు పెద్దగా చాలా తొందరలోనే మీకు అనౌన్స్మెంట్ ఉంటుంది. అన్ని పేపర్ వర్క్ జరుగుతున్నాయి. వన్స్ మా చేతికి వచ్చినాక వీ విల్ లెట్ యు నో. ఇప్పుడు పసుపు అంటేనే కేవలం అది తినే ఆహార పదార్థం కాకుండా కూడా కాస్మెటిక్ సంబంధించి కూడా చాలా విరివిగా వాడతారు. ఆ పసుపులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రైతులు పండించే పెద్ద పంట అని చెప్పొచ్చు. ఈ మనకు ఈ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇతరుల చుట్టుపక్కల ఉన్న జిల్లాలో పెద్ద మొత్తంలో అయితే పండిస్తారు. దీనివల్ల అసలు ఈ బోర్డుతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మీరు అన్నట్టు పసుపు అనేది ఓన్లీ ఫర్ ఫుడ్, ఓన్లీ మసాలా పౌడర్ ఆర్ మనము మసాలా కానీ జస్ట్ టర్మరిక్ పౌడర్గా వాడడం మాత్రం కాక మీరు అన్నట్టు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ఫార్మా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. ఫార్మాకి ఎందుకు ఇప్పుడు మనకి కోవిడ్ పీరియడ్ నుంచి అందరికీ అర్థమైంది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ క్యాన్సర్, యాంటీ వైరల్ ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయనేది వరల్డ్ వైడ్ ఇప్పుడు మనకి ఆ పీరియడ్ జరుగుతుంది. ఆ గోల్డెన్ ఎరా ఫర్ ద గోల్డెన్ స్పైస్. సో ఈ ఎరాలో మనము ఎంతవరకు మార్కెట్ క్యాప్చర్ చేయగలుగుతున్నాం, దట్ షుడ్ బి ద స్ట్రాటజీ ఆఫ్ ద బోర్డ్. ఇప్పుడు మనం చేయకపోతే వేరే కంట్రీస్ కూడా ఏదైనా మంచిగా ఉన్నా కానీ కాంపిటీటర్స్ కంట్రీస్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ థాయిలాండ్, ఇండోనేషియా కాక ఇంకా ఎన్నో ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, బంగ్లాదేశ్ దీంట్లో రీసెర్చ్ చేసుకుని వాళ్ళు కూడా ప్లాంటేషన్ క్రాప్స్ పెంచుతూ వస్తారు, ఇంక్లూడింగ్ ఆఫ్రికా. సో ఇట్లాంటి పరిస్థితిలో మనం ఉన్న క్రాప్స్ని ఎలా మార్కెట్ని మ్యాక్సిమం రీచ్ అవ్వకపోతున్నాం, ఎట్లా డిఫరెంట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేయొచ్చు. మీకు తెలిసిందే జస్ట్ రైజోమ్గా అమ్మడంకి వచ్చే రేటు వేరే ఉంటుంది. అదే కాకుండా ఫార్మా ప్రోడక్ట్స్ కానీ, కాస్మెటిక్స్ ఇప్పుడు ఎన్నో మనకి ఫేస్ క్రీమ్, ఫేస్ ప్యాక్, ఫుడ్ క్రీమ్. మొన్న రైతు మహోత్సవ్ జరిగింది 2 weeks ముందు కింద నిజామాబాద్లో. అప్పుడు కూడా మీరు చూస్తుంటారు ఎన్నో రైతులు FPOs వచ్చి టర్మరిక్ ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేశారు వేరే ప్రోడక్ట్స్తో పాటు. మన పసుపు బోర్డు తరపుగా కూడా మనం 20 స్టాల్స్ పెట్టించాము FPOs అండ్ స్టార్టప్స్తో. సో అక్కడ చూసారంటే ఇట్లనే టర్మరిక్ లాటేలు, గోల్డెన్ మిల్క్, మళ్ళీ టర్మరిక్ టీ, ఇట్లా మనము డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొత్తగా మన ఆలోచన కూడా చేయనవి కూడా వచ్చినాయి. నేను ఆ ప్రోడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశాను. నిజంగా మన పసుపులో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయనేది వాడే కొద్దీ నాకు కూడా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ ఇట్లా ఇంత ఒక ప్రాపర్టీ ఉన్న ఒక బోర్డుని మనం హెడ్ చేస్తున్నామని. సో అదే ఒక మంచి ఉద్దేశంతో, అంత ఫీలింగ్తో, ఎమోషన్తో ముందుకు తీసుకెళ్ళాలి.
దానికి మీరు అన్నట్టు ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం, దీన్ని ఎట్లా ఎక్స్పోర్ట్ మార్కెట్స్ కానీ ఆర్ ఇండియాలో కూడా అవేర్నెస్ పెంచడం ఎట్లా. ఇప్పుడు ఎన్నో స్పైసెస్ ఉన్నప్పుడు ఈ స్పైస్ మీదనే ఫోకస్ చేయాలంటే అంత మనం బ్రాండింగ్ చేయాలి, అంత మార్కెటింగ్ ప్రమోషన్ ఇట్లాంటివి మీద బోర్డ్ ఫోకస్ చేస్తుందండి. రీసెర్చ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఫుడ్ ప్రోడక్ట్ అయినా మనం డైరెక్ట్గా మనంగా ఏదో ఒక కాంపోజిషన్ చేసి ఇవ్వడం, ఆ బెనిఫిట్ ఏందనేది సైంటిఫిక్గా ప్రూఫ్ లెక్క చేయడం అనేది కరెక్ట్ అయిన విధం కాదు. దానికి కావాల్సిన రీసెర్చ్, సైంటిఫిక్గా ఎంత అడ్వైస్ కావాలి, అట్లాంటి కొలాబరేషన్స్ విత్ డిఫరెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పైసెస్ రీసెర్చ్ IISR కోഴിకోడ్లో ఉంది, అది కాక ICR సెంటర్స్ ఇండియా మొత్తం ఉంది, అది కాక మన కమర్పల్లిలో కూడా మీకు తెలుసు TRI ఉన్నాయి. ఇట్లా మంచి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళతో పాటు వాళ్ళని ఎంకరేజ్ చేసి పసుపు కావాల్సిన ఏమేమి రీసెర్చ్, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి న్యూ ప్రోడక్ట్స్ ఎట్లా చేయొచ్చు, ఫార్మర్స్కి ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ చూసారంటే MRL లిమిట్స్లో లేదని చెప్పి కొన్ని ఎక్స్పోర్ట్ రిజెక్షన్స్ అవుతున్నాయి మన టర్మరిక్ ప్రోడక్ట్స్ EU, నెదర్లాండ్స్ ఇట్లాంటి దేశంలో. సో అది ఏం ప్రాబ్లం అంటే మినిమం రెసిడ్యూ లిమిట్, మాక్సిమం రెసిడ్యూ లిమిట్ కొద్ది ఎక్కువ ఉంది మనం చేసే పెస్టిసైడ్. సో ఆ పెస్టిసైడ్ యూజేజ్ తగ్గించడం, బెస్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడం, ఇట్లాంటి ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఫార్మర్స్ బోర్డ్ విల్ ఆల్సో ఫోకస్. మేడం, ఒకటి ముఖ్యంగా ప్రస్తుతం రైతులకు పండించితే దానికి గిట్టుబాటు ధర రావట్లేదు, మార్కెట్కు తీసుకున్నాం కానీ ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది, దళాల వ్యవస్థ సైతం ఉందని చెప్పి మొన్న రోడ్ ఎక్కినటువంటి పసుపు రైతులు, అంటే ఈ పసుపు బోర్డు మొత్తం ఏర్పాటైన తర్వాత, అంటే మొత్తం దీని వర్క్ అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది పసుపు రైతుల ఫ్యూచర్? మీరు అన్నట్టు ఈ ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్ ఉంటుంది అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పసుపుకి లేదు. లేనప్పుడు ఇది మార్కెట్ విల్ డిటర్మైన్ ద ప్రైస్. కాబట్టి సిండికేట్స్ కానీ వీళ్ళ మధ్యలో మిడిల్ మ్యాన్ వల్ల ఇష్యూస్ కాకుండా డైరెక్ట్ ఎక్స్పోర్టర్స్కి కానీ డైరెక్ట్గా ప్రోడక్ట్ మేక్ చేసే స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ రైతులు సపోర్ట్ చేయడం, డైరెక్ట్ వాళ్ళకి లింక్ ఇవ్వడం. అది కాక రైతులే వాళ్ళు ఓన్లీ రైజోమ్స్కి అమ్మకుండా మసాలా పౌడర్ మాత్రం కాక డిఫరెంట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, ఇప్పుడు స్లైస్డ్గా వస్తుంది, మళ్ళీ డిఫరెంట్ లాటేసు, ఎన్నో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లా మనం వాళ్ళకి ప్రైమరీ ప్రాసెసింగ్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ ఎన్ని టెక్నాలజీస్, సింపుల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ నుంచి స్లైసింగ్ నుంచి స్టార్ట్ చేసి అన్నీ మనం ఎంకరేజ్ చేస్తూ వస్తే మిడిల్ మ్యాన్ అనేది వాళ్ళకి ఎలిమినేట్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్ని డైరెక్ట్గా మార్కెట్కి తీసుకెళ్ళి దానివల్ల వచ్చే ప్రైస్ వాళ్ళకి అందుబాటు వచ్చేటట్టు ఫోకస్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఐడియా వెన్ FPOs కెన్ టేకప్. అది కాకుండా బోర్డ్ తరపు నుంచి కూడా వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ R&D కానీ పోస్ట్ హార్వెస్ట్కి కావాల్సిన మెషిన్స్ ఏమేమి ఉన్నాయి, పాలిషర్స్, గ్రేడర్స్, వాషర్స్, ఇట్లాంటివి కూడా బోర్డు ఐడెంటిఫై చేసి ఫార్మర్స్కి హెల్ప్ చేస్తారు. జాక్రన్పల్లి మండలంలో పెద్ద మొత్తంలో ఒక పసుపు పరిశ్రమ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి రైతులు ఒక 600 మంది కూడా పెద్ద ఒక మహోత్సవాలు జరిగింది. దీనివల్ల అసలు ఎట్లా వాళ్ళ రైతుల కృషితోటి ఇంత ఏర్పాటు చేశారు, అట్లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా ఎట్లా వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? అసలు జరిగిన మహోత్సవం ఇట్ జస్ట్ షోస్ ద అవేర్నెస్ నిజామాబాద్ ఫార్మర్స్ హావ్ గాట్. జస్ట్ ఎందుకు మాకు రేట్ రావట్లేదు అని అది గవర్నమెంట్కి క్వశ్చన్ చేయకుండా మనమేం ఎఫర్ట్ చేయొచ్చు, ఎట్లా మనం ఎఫర్ట్ పెడితే ప్రైస్ ఆటోమేటిక్గా మంచిగా వస్తుంది అనేది ఇండికేట్ చేసినట్టు ఇవాళ ఫార్మర్స్ వాళ్ళ పవర్ని చూపించారు. ఒకళ్ళిద్దరు కాదు, 500 ఫార్మర్స్ ఫ్రమ్ 5 villages లాస్ట్ 2-3 years కఠినంగా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్క స్టాల్, ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లో వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడం, ఇప్పుడు అది పౌడర్ చేసి అమ్ముతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఏ లెవెల్కి వచ్చారంటే ఆ రైజోమ్స్ని తీసుకెళ్ళి మంచి ఎట్లా పాలిష్ చేయడం, ఎట్లా పౌడర్ చేయడం, దాన్ని ప్యాకెట్ చేయడం, ఈ లెవెల్ వరకు వాళ్ళు వచ్చారు. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మంచి లీడర్షిప్ ఉంది, మంచిగా అనిపించారు. చాలామంది డైరెక్టర్స్ 5 ఫ్రమ్ 5 villages కలిసి వచ్చి ముందు నుంచి పనిచేశారు. అవి కాక వాళ్ళకి అందరూ స్టేక్ హోల్డర్ సపోర్ట్ చేశారు. మీకు తెలిసిందే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ల్యాండ్ ఫ్రీగా డొనేట్ చేశారు. అవి కాకుండా ప్రకృతి అని ఒక సొసైటీ ముందుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్, మెయిన్ అవేర్నెస్ ఫార్మర్స్కి ఏ ఒక విషయం ఇమోషనల్గా ఇది ఎందుకు అవ్వట్లేదని ఆలోచించకుండా ఈ ప్రకృతి వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ వల్ల కూడా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మనం ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఆలోచించి ఇప్పుడు అందరూ కలిసి వచ్చి ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఒక మార్కెట్ని మనం రీచ్ అవ్వాలన్నా ఆ కెపాసిటీ మనకు ఉండాలి, ఆ వాల్యూమ్. ఇప్పుడు వీళ్ళు అందరూ కలిసి వచ్చారు కాబట్టి దే విల్ బీ ఏబుల్ టు రీచ్ ద వాల్యూమ్ అండ్ టుగెదర్ హ్యావ్ అ బార్గెనింగ్ పవర్. సో ఫార్మర్స్ ఎప్పుడు కానీ ఇండివిజువల్గా చేయడం కొద్దీ ఇట్లా FPOస్గా ఫామ్ చేసే వల్ల వాళ్ళ బార్గెనింగ్ పవర్ అండ్ వాళ్ళ కెపాసిటీ పెరుగుతుంది. సపోర్ట్ చేయడానికి అవకాశం కూడా వేరే సొసైటీస్కి మంచిగా ఉంటుంది. జరిగిన ఈవెంట్ అయితే చాలా ఒక నిజామాబాద్ ఫార్మర్స్ హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ కనిపించింది. ముఖ్యంగా ఇది పసుపు కూడా నాణ్యత పెంచి వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్టుగా కూడా రైతులు చెప్పినటువంటి మాటలు. ఒకటి ఇప్పుడు మొత్తం మొన్న జరిగిన ఏదైతే రైతు మహోత్సవంలో కూడా
చాలా వెరైటీస్ తీసుకొచ్చారు పసుపులో. ముఖ్యంగా కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే ఇది ఏదైతే పసుపు దానికి ఇంకా చాలా భవిష్యత్తులో బాగుంటుందా? లేకపోతే ఇంకా ఈ కుర్కుమిన్ లెవెల్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి దీంట్లో? కరెక్ట్ అండి. ఆర్గానిక్గా పండించినప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మనకి పెరుగుతుంది. ఇప్పుడు మన పసుపు ఏదైతే అమ్ముతున్నామో ఆ పౌడర్ని నేను ముందుగా అన్నట్టు మ్యాక్సిమం న్యూట్రిసూటికల్ అండ్ ఫార్మా కంపెనీస్కి అమ్మినప్పుడే మనకి ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. వాళ్ళు మెయిన్ ఒలియోరెసిన్స్, కుర్కుమిన్ ఆయిల్, కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్స్ ఇట్లా దాన్ని బాగా కాన్సన్ట్రేటెడ్గా ఒక క్యాప్సూల్ లాగా ఇట్లా వేరియస్ ఫార్మ్స్ ఫర్ మెడిసినల్ యూసెస్ వాడుతారు. అట్లా వాడాల్సినప్పుడు మనకి హై కుర్కుమిన్ కంటెంట్ అండ్ ఆల్సో హై గుడ్ క్వాలిటీ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మనం ఫాలో అవుతూనే ఆ మార్కెట్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. మీకు తెలిసిందే ఎక్స్ట్రా EU అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ అవేర్నెస్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ బాగా పెరిగింది. ఇప్పుడు మీరు నమ్మరు, ఒక ప్రోడక్ట్ వాడుతున్నారంటే ఆ పసుపుకి ట్రేసబిలిటీ అడుగుతున్నారు మార్కెట్స్ అవుట్ సైడ్లో. సో బోర్డు కూడా దానికి కావాల్సిన రీసెర్చ్ అండ్ ట్రేసబిలిటీ స్టడీ చేద్దామని ఒక ప్రపోజల్ ఉంది. అంటే ట్రేసబిలిటీ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు కన్జ్యూమర్ అడుగుతుండు, ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎగ్జాక్ట్గా ఏ ఫామ్ నుంచి వచ్చింది, ఎప్పుడు పండించారు, దీనిలో ఏమేమి ఇన్పుట్స్ వెళ్ళినాయి, పెస్టిసైడ్ ఎంత వాడారు, వాడిరా లేరా, అక్కడి నుంచి ప్రాసెసింగ్కి ఎవరి దగ్గర వెళ్ళింది, ప్రాసెసింగ్ అయినాక ఏ గుడౌన్కి వెళ్ళింది, అట్లా ఎంటైర్ చైన్ ఫ్రమ్ ప్రీ-హార్వెస్ట్, ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ ఆర్ ఈవెన్ బిఫోర్ దట్, ఇంక్లూడింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్, ద టెంపరేచర్, ఎవ్రీథింగ్ పీపుల్ వాంట్ టు ట్రేస్ నౌ. అండ్ ఆ సిస్టమ్స్ చాలామంది ఎక్స్పోర్టర్స్ ఆల్రెడీ వాడుతున్నారు కూడా. సో అంత ప్రెసిషన్గా వచ్చేసింది కాబట్టి మనం కూడా చాలా సైంటిఫిక్గా చేసినప్పుడు మనం అనుకున్న ప్రైసెస్ వస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఈ కంపేర్ చేస్తూ ఉంటే కూడా మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇండియాలో మోర్ దెన్ 30 వెరైటీస్ మనకి పసుపు ఉంది. ప్రతి పసుపుకు ఒక్కొక్క వెరైటీ ఉంది. కొన్ని కలర్స్లో బాగున్నాయి, కొన్ని అరోమా బాగుంది, కుర్కుమిన్ కంటెంట్ బాగుంది, బ్లాక్ టర్మరిక్ అగైన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మెడిసినల్ వాల్యూస్ హై ఉంది. అట్లా ప్రతిదానికి క్వాలిటీ తగినట్టు కూడా వాళ్ళ ప్రాపర్టీస్ తగినట్టు ప్రైస్ అనేది ఎక్స్పోర్ట్ మార్కెట్స్కి వేరీ అవుతుంది. ఆల్సో డిపెండింగ్ ఆన్ వెదర్ దే ఆర్ ఆర్గానిక్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు పసుపులో చాలా రకాలు అవుతున్నాయి. దాంట్లో నల్ల పసుపు అంటే అసలు అది చాలా మెడిసినల్ వాల్యూ కావచ్చు, ఆయుర్వేదిక్ పరంగా కావచ్చు, అది ఎన్నో రకాలుగా చాలా యూజ్ అవుతుంది. దొరకడం కూడా, పండించడం కూడా చాలా తక్కువ ఉంటుంది. దాని మీద అంటే ఇప్పుడు అట్లాంటి పండించే వాళ్ళకి కానీ ఏమైనా ప్రోత్సాహం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? స్పెసిఫిక్గా ఒక టర్మరిక్ వెరైటీకి అన్నట్టు కాక జనరల్లీ మనం ఎన్నో స్కీమ్స్ తెస్తాము గోయింగ్ ఫార్వర్డ్. దాంట్లో డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్, మీరు అన్నట్టు ఒకవేళ బ్లాక్ టర్మరిక్కి డెమాన్స్ట్రేట్ చేయాలనుకున్నా ఆ విధంగా కూడా పసుపు ఫార్మర్స్ని మనం ప్రమోట్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. ఆ బ్లాక్ టర్మరిక్ అనేది చాలా తక్కువనే ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది. దాని మెడిసినల్ వాల్యూస్కి అవేర్నెస్ చాలా పెరిగినాయి. స్టార్టప్స్ ఆర్ అమేజింగ్లీ డన్ వెల్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ టర్మరిక్. సో మనం మొన్న స్టార్టప్ మహాకుంభ్ అని ఏప్రిల్లో కండక్ట్ చేశారు ఢిల్లీలో. దాంట్లో పసుపు బోర్డ్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక 10 మంది స్టార్టప్స్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ చేసిన వాళ్ళు పసుపు సంబంధించిన వాళ్ళని తీసుకెళ్ళాం. దాంట్లో మీరు అన్న అదే పసుపు బ్లాక్ టర్మరిక్లో ఒక కంపెనీ శూన్య అని చెప్పొచ్చారు. వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగా హిట్ అయ్యింది. మీరు అన్నట్టు ఆ బ్లాక్ టర్మరిక్ ఎంత ప్రోడక్ట్ వాల్యూ ఉన్నా కానీ ఆ వాల్యూతో పాటు ఆ స్టార్టప్ ఎంత మంచిగా అది ప్రమోట్ చేయగలుగుతారు, ఎంత డిఫరెంట్ అయిన ప్రోడక్ట్స్ మార్కెట్ మీకు తెలిసిందే. సేమ్ ప్రోడక్ట్ షాప్కి తగినట్టు రేట్ మారుతుంది. సో అది మనం ఎంత మంచిగా అడ్వర్టైజ్ చేయగలుగుతున్నాం, ప్యాకేజింగ్, ఆ ప్రాపర్ రీసెర్చ్ చేసి మంచి ఫార్ములా తెచ్చి టేస్ట్ కానీ అవన్నీ ఎండ్ టు ఎండ్ కలిసి వచ్చేటప్పుడే టర్మరిక్ వెరైటీ మాత్రం కాకుండా ఇవన్నీ ఫ్యాక్టర్స్తో బేస్ చేసి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. బోర్డ్ ఆల్సో విల్ హ్యాస్ అ మ్యాండేట్ టు ప్రమోట్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్. ఇట్లా స్టార్టప్స్ ఎవరైతే న్యూ ప్రోడక్ట్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళని మనం ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేస్తామండి. చాలా మట్టుకు కూడా మొదటగా ధర ఉండకపోవడము, చివరికి రాగానే ఆ ధర పెరగడము, మొదటికి తెచ్చిన వాళ్ళు కూడా ధర కరెక్ట్ లేక కూడా లాస్ అయ్యాము, అసలు పెట్టుబడి పెట్టింది కూడా వెళ్ళట్లేదు అని చెప్పి కొద్దిగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా మీరు రైతులకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ముఖ్యంగా మొదటగా అయితే వాళ్ళు నష్టపోతున్నారు, ఎండింగ్ దశలో తీసుకొచ్చిన వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది, లేకుండా కొంతమంది స్టోరేజ్లో కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ధర హైక్ ఉన్నప్పుడు వీళ్ళు తెచ్చి అమ్ముతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం రైతులు ఉన్నారు. ఓవరాల్గా మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? మంచి రేట్ వచ్చే విధంగా కావచ్చు, ఇది ఇట్లా ధరలలో ఫ్లక్చువేట్ అవ్వడము, అక్కడ కొంతమంది దళారుల వ్యవస్థ, ఇది ఓవరాల్గా ఇదంతా జరుగుతుంది కాబట్టి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? మనం అనుకున్నట్టు ఇది పసుపు మాత్రం కాకుండా ప్రతి అగ్రికల్చర్ క్రాప్స్ అన్నిటికీ ఉన్న ఒక ఇష్యూ ఈ రేట్ ఫ్లక్చువేషన్ కానీ మిడిల్ మ్యాన్ ఇష్యూస్ కానీ. పర్టికులర్ నిజామాబాద్లో మనం ఈ పసుపు సంబంధించి ఇట్లాంటి న్యూస్ రెగ్యులర్గా వస్తుంది. నా ఒక కోరిక ఏంటంటే ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి, సిండికేట్ ఫామ్ అవుతారు, ఇట్లాంటి న్యూస్ కూడా మనకు కూడా వస్తూ ఉన్నాయి. మెల్లమెల్లగా మనం టెక్నాలజీ అనేది వాడాలి. దాంట్లోనూ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈనాం వాడుతున్నారు, కాకపోతే దాంట్లోనూ ఎట్లా సిండికేట్ అవుతురు అని ఫార్మర్స్ అంటారు.
మళ్ళీ ట్రేడర్స్ అంటారు శాంపిల్స్ ఒకలా ఉంది కానీ యాక్చువల్గా పంపించే ప్రోడక్ట్స్ వేరే ఉన్నాయని. సో రెండు సైడు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అవి ఎట్లా బ్రిడ్జ్ చేయాలనేది మెల్లమెల్లగా మనం టెక్నాలజీ వాడి సిస్టమ్ బెటర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫార్మర్స్కి నేను కోరుకునే మెసేజ్ ఏంటంటే మనం ఇవన్నిటిని పొలిటిసైజ్ చేయకుండా రియల్ ఇష్యూస్ ఏందనేది ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అయినా ఏ ఆఫీసర్ అయినా వీ వాంట్ టు సర్వ్ ద ఫార్మర్స్ అండ్ వర్క్ ఫర్ ద పీపుల్. సో అది నిజామాబాద్ అన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు బోర్డు వచ్చిన సంతోషంలో ఎవ్రీబడి విల్ వాంట్ టు వర్క్ ఫర్ యూ. సో ఆ ట్రస్ట్ అనేది పెట్టుకుని మాకు సపోర్టివ్గా ఉండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏదైనా ఉన్నా కానీ 100% ఫార్మర్స్కి ఆంటర్ప్రినర్స్కి రీచ్ అవ్వాల్సిన ప్రతి ప్రయత్నాలు 100% విత్ ఇంటెగ్రిటీ వీ విల్ మేక్ ఆల్ ది ఎఫర్ట్స్. అట్ ద సేమ్ టైమ్స్ ఫార్మర్స్తో ఆ ట్రస్ట్ ఉండాలి. బోర్డు ఎంతవరకు అవుతుందో బోర్డు మనకు చేస్తారు, రిమైనింగ్ మనం చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అనేది కూడా కొన్ని వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇష్యూస్ ఉంటాయి. ఒకటొకటి అవి కూడా మనం అందరం కలిసి ఫైట్ చేయాలి, మనలోపు మనం ఫైట్ చేసుకోకుండా. దట్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్ టు లీవ్. ఇది మొత్తానికి కూడా పసుపు బోర్డు అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆఫీస్ సంబంధించి ఇప్పటికే పరిశీలన కొనసాగుతుంది. అతి త్వరలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి సెక్రటరీ భవానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రైతులకు మరింత ప్రోత్సాహకం అందిస్తూ కూడా ముందుకు తీసుకెళ్తాం, నిజామాబాద్కి ఒక మంచి పేరు వచ్చేలా కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.